వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్సిడీలు లేకపోతే మస్క్ దక్షిణాఫ్రికాకి, ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. రష్యాకు షాక్ ఇచ్చిన ఇరాన్, చైనా ఫైటర్ జెట్లు వైపు చూపు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్, సీఎం సీటు చేజారనుందా? పాషమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఫ్యాక్టరీని గతంలో ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులకు ప్రశ్న. బీజేపీ సభ్యత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన నిర్ణయం. మృతుల కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. బీఎంసీ ఎన్నికల వేళ ఒంటరి పోరుకు కాంగ్రెస్ పై పెరుగుతున్న ఒత్తిడి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో మాస్క్ ప్రభుత్వ సబ్సిడీలు పొందారని, అవి లేకపోతే ఆయన తన వ్యాపారాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ బిల్లును ఆమోదిస్తే తాము రాజకీయ పార్టీని స్థాపిస్తామని ఎలన్ మాస్క్ హెచ్చరించడంతో అమెరికా రాజకీయాల్లో ఈ వివాదం పెను దుమారం రేపుతుంది. ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్పై మస్క్ తన విమర్శలను తీవ్రతరం చేయడంతో అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందిస్తూ, చరిత్రలో ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో ఎలన్ మాస్క్ సబ్సిడీలు పొంది ఉండవచ్చు. ఆ సబ్సిడీలు లేకపోతే బహుశా ఎలన్ తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి తిరిగి వెళ్లవలసి ఉంటుంది. ఇక రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. దీనివల్ల మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. బహుశా మాస్క్ ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులపై డోగ్ నిశ్చితంగా దృష్టి పెట్టలేమా? దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ మాస్క్ మధ్య వివాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న $7,500 పన్ను రాయితీని ఈ బిల్లు రద్దు చేస్తుందనే ఆందోళనలే. ఈ రాయితీని తొలగిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇది టెస్లా వంటి కంపెనీలకు పెద్ద దెబ్బే. ఈ నేపథ్యంలోనే మాస్క్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తాను ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వాహనాల తప్పనిసరిగా నిబంధనలకు వ్యతిరేకమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది ఒక పనికిమాలిన నిబంధన. నా ఎన్నికల ప్రచారంలోనూ దీని గురించి నేను స్పష్టంగా చెప్పాను. ఎలక్ట్రిక్ కార్లు మంచివే, కానీ అందరూ వాటిని కొనాలని బలవంతం చేయకూడదు అని ట్రంప్ వివరించారు. ఒకప్పుడు ట్రంప్కు సన్నిహితుడిగా ఉన్న మస్క్ గత నెల రోజులుగా ఈ $4 ట్రిలియన్ పన్నుల బిల్లు విషయంలో అధ్యక్షుడితో విభేదిస్తున్నారు. సోమవారం ఆయన తన విమర్శలతో తీవ్రతను పెంచుతూ, ఈ బిల్లు సెనేట్లో ఆమోదం పొందితే అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల దేశ జాతీయ అప్పు $3 ట్రిలియన్ పైగా పెరుగుతుందని, ఇది దేశాన్ని దివాలా తీయిస్తుందని ఆయన ఆరోపించారు. దీనిని రుణ బానిసత్వ బిల్లు అని అభివర్ణిస్తూ, ఈ బిల్లు వల్ల దేశం అప్పుల ఊపిలోకి కూరుకుపోతుంది. మనది ఇప్పుడు ఒకే పార్టీ దేశంలా మారింది, అదే పోర్కీ పిగ్ పార్టీ. ఇప్పుడు ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త పార్టీ రావాల్సిన సమయం వచ్చింది అని మాస్క్ ట్వీట్ చేశారు. మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతూ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడిన టెహ్రాన్ ఇప్పుడు చైనా వైపు చూస్తుంది. ఇటీవలే అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఇరాన్ తన వాయుసేనను ఆధునీకరించేందుకు చైనా నుంచి J-10C యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు వేగవంతం చేసింది. రష్యాతో కుదుర్చుకున్న
సుఖోయి Su-35 ఫైటర్ జెట్ల ఒప్పందం ముందుకు సాగపోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గత నెలలో ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి దాడులు చేసినప్పుడు ఇరాన్ వాయుసేన పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కనీసం ఒక్క విమానాన్ని కూడా గాల్లోకి పంపి ఎదురుదాడి చేయలేకపోయింది. ఈ ఘటనతో ఆంక్షల కారణంగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ఇరాన్ వాయుసేన బలహీనత ప్రపంచానికి వెల్లడైంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న విమానాల్లో చాలా వరకు 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా నుంచి కొనుగోలు చేసిన F4, F5, F14, టామ్ క్యాట్ వంటి పాత తరం విమానాలే ఉన్నాయి. వీటిలో చాలా వరకు పనిచేయని స్థితిలో ఉన్నాయని ద మిలిటరీ బ్యాలెన్స్ 2025 నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో వాయుసేనను బలోపేతం చేసుకోవడంపై ఇరాన్ దృష్టి సారించింది. వాస్తవానికి ఇరాన్ 2023లో రష్యాతో 50 సుఖోయి Su-35 యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 4 శిక్షణ విమానాలు మినహా ఒక్క ఫైటర్ జెట్ను కూడా మాస్కో సరఫరా చేయలేకపోయింది. ఒప్పందం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు చూస్తుంది. రష్యా Su-35 విమానాలతో పోలిస్తే చైనాకు చెందిన J-10C విమానాల ధర కూడా తక్కువ. ఒక్కో విమానంపై దాదాపు 40 నుండి $60 మిలియన్ వరకు ఆదా అవుతుందని అంచనా. ఈ కారణాలతోనే టెహ్రాన్ ఇప్పుడు బీజింగ్తో చర్చలకు ముమ్మరం చేసినట్లు ది మాస్కో టైమ్స్, RBC ఉక్రెయిన్ వంటి వార్తా సంస్థలు తెలిపాయి. చైనాకు చెందిన చైంగ్టు ఏరోస్పేస్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన J-10C 4.5 తరం మల్టీ రోల్ ఫైటర్ జెట్. దీనిని విగరస్ డ్రాగన్, శక్తివంతమైన డ్రాగన్ అని కూడా పిలుస్తారు. అత్యాధునిక AESA ఎలక్ట్రానిక్ యాక్టివ్ స్టాండ్ అరే రాడర్ వ్యవస్థ దీని సొంతం. ఇది శత్రు లక్ష్యాలను గుర్తించడం, జామింగ్ను తట్టుకోకపోవడం వంటివి సహాయపడుతుంది. అంతేకాకుండా గగనతలంలో అత్యంత చురుగ్గా కదలగల సామర్థ్యం దీనికి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాన్ వద్దనున్న PL-15 అనే సదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇది ప్రయోగించగలదు. గతంలో భారత్పై పాకిస్తాన్ ఈ క్షిపణులను వాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం కనుక కార్యరూపం దాల్చితే ఇరాన్ వాయుసేన సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా టెహ్రాన్, బీజింగ్ మధ్య రక్షణ సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్లు అవుతుంది. కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతుంది. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను కూర్చోబెట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సీఎం మార్పును కోరుకుంటున్నారని డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇక్బాల్ హుసేన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్బాల్ హుసేన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి డీకే శివకుమార్ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉంది. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నాయకత్వ మార్పు జరగకపోతే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టం అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సుర్జేవాలా దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. మైసూరులో డీకే శివకుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు బండలా పటిష్టంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్యకు ఆయన మద్దతుదారులు బండా అని పిలుచుకుంటారు. శివకుమార్తో తమ సంబంధాలు సజావుగా ఉన్నాయని చెప్పడానికి ఆయన చేయి పట్టుకుని ఐక్యతను ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పంపిన సుర్జేవాలా సైతం నాయకత్వ మార్పు వార్తలను కొట్టిపారేశారు. తన పర్యటన కేవలం పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్షనని, సీఎం మార్పు వార్తలు కేవలం కల్పన మాత్రమేనని అన్నారు. 2023 ఎన్నికల విజయం తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అధిష్టానం జోక్యంతో శివకుమార్ డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పాషమైలారం ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమిటీలో కొత్త వాళ్లకు చోటు కల్పించాలని, ఈ ఘటనపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన వాళ్లు కమిటీలో ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. పాషమైలారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది కార్మికులు, సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్
శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రమాద ప్రాంతంలో భవన శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై వివరణలు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి ముందు పరిశ్రమను తనిఖీ చేశారా అని కంపెనీ ప్రతినిధిని ప్రశ్నించారు. పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇచ్చే పరిహారంపై ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో కంపెనీ యాజమాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో జరిపి పూర్తి నివేదిక అందించాలన్నారు. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా, జరిగితే కారణాలేంటో తెలుసుకోవాలన్నారు. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. తెలంగాణ బీజేపీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన అనుచరులను కొందరు నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజాసింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. అధ్యక్షుడిని ముందే నిర్ణయించుకుని ఎన్నికల పేరుతో నాటకాలు ఆడుతున్నారు అని ఆయన ఆరోపించారు. 2019 నుండి పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డానని, పార్టీ కోసమే తాను ఉగ్రవాదులకు టార్గెట్గా మారానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై వైఖరిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయన నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. తాజా పరిణామంతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడినట్లయింది. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొందరు బడా నాయకులు పార్టీని నాశనం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వాడికి నా కళ్ళ ముందే పార్టీ నాశనం అవడం చూడలేక రాజీనామా చేశాను. అణిచివేతను భరించే శక్తి ఇక నాకు లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. आपके ही हाथों से हम पार्टी में ज्वाइन हुए थे 2014 में और आपके ही हाथों में हम रिजाइन दे रहे हैं, हम पार्टी के बाहर जा रहे हैं, क्योंकि ये मोनोपोली जब तक पार्टी में बंद नहीं होगी तब तक पार्टी सत्ता में नहीं आएगी और हम दम घुट घुट कर हम पार्टी का सर्वनाश हम नहीं देख सकते। यानी बीजेपी को डुबोने का कार्य कर रहे हैं यहाँ के लोग, यहाँ के कुछ अधिकारीगण जो सत्ता का गलत उपयोग करके पार्टी को डुबोने का जो कार्य कर रहे हैं ना, तो ऐसी डूबती नैया में और पार्टी को डूबते हुए हम नहीं देख सकते, इसलिए हम पार्टी के बाहर आए। आगे का हमने किशन रेड्डी जी को रिक्वेस्ट किया है कि आप स्पीकर को भी एक पत्र लिख दो कि राजासिंग बीजेपी का विधायक नहीं है, उसको सस्पेंड करो। अगर किशन रेड्डी जी वो भी अगर काम कर देते तो उसका भी हम समर्थन करते हैं। बाकी का हम एक हिंदू नेता है, धर्म प्रचार। पार्टी के कार्यकर्ताओं से यही निवेदन करना चाहूँगा, ठीक है ये मेरा व्यक्तिगत निर्णय था, क्योंकि हर इंसान कुछ सालों तक जुल्म सह सकता है, लेकिन कंटिन्यू जुल्म सह उतनी शक्ति मेरे पास नहीं है। लेकिन आप लोग पार्टी में रहिए, पार्टी की सेवा करते रहिए, आज नहीं तो कल आपके अच्छे दिन आएंगे। कुछ जो लोग हैं ना, जो एक नाग की तरह पार्टी को घेर कर बैठे हैं, कुछ लोग, ये कुछ लोगों का इलाज जब तक केंद्र के जो हमारे अधिकारीगण हैं, जब तक ये कुछ लोगों का इलाज नहीं करेंगे ना, ठीक है, आज चलो हम तो पार्टी को छोड़ दिए, हमारा कोई वजूद था ना है ना रहेगा। हम एक हिंदू कार्यकर्ता हैं, भले राजनीति से हटकर हम हिंदुत्व का कार्य करते हैं और आगे भी हम हिंदुत्व का प्रचार और हिंदुत्व की सेवा हम करते रहेंगे, लेकिन उन कार्यकर्ताओं का विचार करने की आवश्यकता है जो एक विश्वास के तौर पर भारतीय जनता पार्टी से जुड़े हुए हैं। इसलिए हमारे प्रधानमंत्री मोदी जी से, अमित शाह जी से निवेदन करना चाहूँगा कि पूर्ण एक बार विचार करें और भारतीय जनता पार्टी का अध्यक्ष कैसा होना चाहिए ये मैं नहीं, हर वो बूथ कार्यकर्ता, हर वो अधिकारी,
हर वो जो पार्टी के लिए जो खून बहा है उनका एक समावेश, एक मीटिंग करने के बाद में उन कार्यकर्ताओं का आप इलेक्शन कीजिए, उन कार्यकर्ताओं से आप प्रपोजल लीजिए, तब देखिए कैसा प्रेसिडेंट यहाँ के बीजेपी के। సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన అనంతరం సహాయక చర్యలో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు తెలిపారు. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెలుసుకున్న హరీష్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీస్ అధికారులు ఆయనకు అడ్డుకోబోగా సహాయక చర్యలకు ఎలాంటి అంతరాయం కలిగించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలు క్షతగాత్రులకు అండగా నిలవడంతో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పేలుడు ఘటనలో 12 మంది కార్మికులు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి పరిహారంగా ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతులు క్షతగాత్రుల సంఖ్యలో కలెక్టర్, ఎస్పీ చెబుతున్న లెక్కలకు పొంతన కుదరటం లేదని మండిపడ్డారు. తనకున్న సమాచారం ప్రకారం పేలుడు సమయంలో కంపెనీలో 140 మంది ఉన్నట్లు చెప్పారు. పరిశ్రమతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం కూలిపోయిందని తెలిపారు. 12 మంది మృతి చెందగా 26 మంది క్షతగాత్రులను దవాఖానాలకు తరలించినట్లు చెప్పారు. మిగతా వారి పరిస్థితి తెలియడం లేదని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే కార్మిక శాఖ ప్రభుత్వం ఏమి చేస్తున్నదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. క్షతగాత్రులను ఇస్నాపూర్, చందానగర్ దవాఖానాలకు తరలించడంపై మండిపడ్డారు. హైదరాబాద్లోని పెద్ద దవాఖానాలకు తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. పాషమైలారం క్షతగాత్రుల కుటుంబాలకు మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కంపెనీ ఎదుట రోధిస్తూ కూర్చున్న అనితను ఓదార్చారు. తన భర్త శివాజీ కుమార్ వివరాలు తెలియడం లేదని అనిత హరీష్ రావు దృష్టికి తెచ్చారు. ఇదే పరిశ్రమలో పనిచేసే తన తండ్రి గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని బీహార్కు చెందిన రాకేష్ రోధిస్తూ తెలిపాడు. మరో మహిళ మల్లేశ్వరి కూడా తన భర్త బాలకృష్ణ జాడ తెలియలేదని మాజీ మంత్రి హరీష్ రావుకు మొరపెట్టుకుంది. దీంతో ఆయన అధికారులతో మాట్లాడి ప్రమాదంలో కార్మికుల వివరాలను బాధిత కుటుంబ సభ్యులకు తెలపాలని సూచించారు. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలైంది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరు ఏ హాస్పిటల్ పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆయనకు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ప్రతికూల వాతావరణ కారణంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు సీఎం చంద్రబాబు తాళ్లపొడి మండలం మలకలపల్లి గ్రామంలో పర్యటించేందుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందు జాగ్రత్త చర్యగా హెలికాప్టర్ను విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. దీంతో సీఎం తన ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం అధికారులు సీఎం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొవ్వూరు సమీపంలోని మలకలపల్లి గ్రామానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం రాక కోసం అధికారులు ఇప్పటికే మలకలపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్నబియ్యం ఇవ్వటం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి నిన్న వరంగల్లో
జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేద వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చిందని, కానీ తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల మేలు కోసం భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల సమీక్షిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార కూటమి మహా వికాస్ అఘోడీలో విభేదాలు బయటపడ్డాయి. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని మిత్రపక్షాలైన శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం పొత్తు వద్దని మహారాష్ట్ర కాంగ్రెస్లోకి ఓ వర్గం నేతలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ అధిష్టానం మహారాష్ట్ర నేతలతో ఓ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల, రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్, మాజీ పీసీసీ అధ్యక్షుడు నానా పటేల్ వంటి ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బీఎంసీ ఎన్నికల వ్యూహంపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంవీఏ కూటమిలో బరిలోకి దిగితే ముంబై నగరంలో కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అధిష్టానానికి వివరించారు. కూటమి పొత్తుల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని నేతలు విశ్లేషించారు. ముఖ్యంగా కాంగ్రెస్కు అండగా ఉంటే మైనారిటీ ఓట్లు క్రమంగా ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో శివసేన వైపు మల్లుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో హిందుత్వ భావాజాలం ఉన్న ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటం లేదని, దీంతో పార్టీ రెండు వైపులా నష్టపోతుందని వారు పేర్కొన్నారు. అత్యంత సంపన్నమైన బీఎంసీలో పట్టు కోల్పోతే భవిష్యత్తులో పార్టీ కోలుకోవటం కష్టమని వారు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ నేతల ఆందోళనకు బలం చేకూరుస్తున్నాయి. 2017 బీఎంసీ ఎన్నికల్లో మొత్తం 227 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 31 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంతకుముందు 2012లో 56, 2007లో 75 స్థానాలు దక్కించుకున్న పార్టీ క్రమంగా తన బలాన్ని కోల్పోతూ వస్తుంది. అంతేకాకుండా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంవీఏ కూటమి ఘోరంగా విఫలమైంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎంవీఏ కేవలం 46 సీట్లకే పరిమితం కాగా అందులో కాంగ్రెస్ గెలిచింది కేవలం 16 స్థానాలే. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రావచ్చని తెలుస్తుంది. ఎందుకంటే శివసేన, ఉద్ధవ్ వర్గం కూడా బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల ఈ ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాది ఆరంభంలో గానీ జరగనున్నాయి. ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ తెలిపాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు. హాస్పిటల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. ప్రస్తుత రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చాడు. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వస్తువుల కొరత ఉందని, త్వరలోనే నూతన భవనం ప్రారంభమైతే హాస్పిటల్కి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలకు సంతృప్తినిచ్చినట్లు చెప్పారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చౌటుప్పల్ రావడం జరిగింది. హాస్పిటల్ ప్రిమిసెస్ అంత పెద్దగా ఏమి లేవు. కొత్త హాస్పిటల్ ప్రిమిసెస్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఒక 6 నెలల లోపల హాస్పిటల్ అథారిటీస్ కి అందజే కాంట్రాక్టర్ కూడా తెలియబడిసినాడు. హాస్పిటల్ మొత్తం తిరిగి ప్రతి వార్డు కూడా చూడడం జరిగింది. రికార్డ్స్ ప్రకారంగా, డాక్టర్ స్టేట్మెంట్ ప్రకారంగా రోజుకు 300 నుండి 350 మంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు యాజ్ అవుట్ పేషెంట్ గా. ఇన్ పేషెంట్ కూడా చాలా మంది వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఇంత చిన్న హాస్పిటల్ అయిపోయినా కూడా ఇక్కడ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ ని కూడా వాళ్లకు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేరు వాళ్లకు వాళ్ళ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా డయాలిసిస్ పేషెంట్స్ కూడా. బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారం అంటే ప్రాణం.
ఎంత ఉన్నా ఇంకా కావాలని అంటారే తప్ప నో చెప్పరు. గత నెల ప్రారంభంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తగ్గినట్లుగా తగ్గి మళ్లీ లక్షకు చేరింది. అయితే జూన్ చివరి వరకు వచ్చేసరికే ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 93,000కు పడిపోయింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తుంది. భాగ్యనగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,300 రూపాయల దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,770 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,080 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధరలు బాగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 93,610 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,150 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ ఈరోజు బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు మాత్రం తగ్గలేదు. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,900 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,19,000 దగ్గర ట్రేడ్ అయింది. వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు కాబట్టి 100 గ్రాముల వెండి ధర 11,900 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,19,000 దగ్గర ట్రేడ్ అయింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కీలకమైన రెండో టెస్టుకు ముందుకు కాస్త ఊరటని లభించింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాన్ డెస్కాటే సోమవారం స్పష్టం చేశారు. అయితే జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో బుమ్రాను తుది జట్టులోనికి తీసుకోవాలా వద్దా అనే విషయంపై టీం మేనేజ్మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. మొదటి టెస్టులో బుమ్రా ఏకంగా 43.4 ఓవర్ల బౌలింగ్ చేసి తీవ్రమైన పని భారాన్ని మోపాడు. ఈ నేపథ్యంలో అతని భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగానే మేనేజ్మెంట్ ఈ సిరీస్లో అతడిని కేవలం 3 మ్యాచ్లకే పరిమితం చేయాలని భావిస్తుంది. దీనిపై ర్యాన్ డెస్కటే మాట్లాడుతూ బుమ్రా ఈ ఆటకు అందుబాటులో ఉన్నాడు. అతను 5ంటిలో 3 టెస్టులు మాత్రమే ఆడతాడని మాకు ముందే తెలుసు. గత టెస్టు తర్వాత కోలుకోవటానికి అతనికి 8 రోజుల సమయం దొరికింది. అయినా ఇక్కడి పరిస్థితులు, పనిభారం, రాబోయే మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని అతడిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మేం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని వివరించాడు. బుమ్రాకు ఎలాంటి గాయాలు లేవని, అతను పూర్తిగా ఫిట్నెస్తో ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ స్పష్టం చేశాడు. ఇది కేవలం పనిభారం నిర్వహణకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం మాత్రమేనని తెలిపాడు. బుమ్రా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ 4 టెస్టులకు ఎలా ప్లాన్ చేసుకోవాలనేదే మా ముందున్న సవాలు. ఈ టెస్టులో అతడిని ఆడిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తే చివరి నిమిషంలోనైనా ఆ నిర్ణయం తీసుకుంటాం. పిచ్ ఎలా స్పందిస్తుంది, లార్డ్స్, మాంచెస్టర్ లేదా ఓవల్ టెస్టుల కోసం అతడిని కాపాడుకోవటం మంచిదా అనే అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నాం అని టెస్ట్ డెస్కటే అన్నాడు. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కీలకమైన రెండో టెస్టులో అతడు ఆడటం ఖాయమని ఊహాగానాలు మొదలయ్యాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సబ్సిడీలు లేకపోతే మస్క్ దక్షిణాఫ్రికాకి, ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. రష్యాకు షాక్ ఇచ్చిన ఇరాన్, చైనా ఫైటర్ జెట్లు వైపు చూపు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్, సీఎం సీటు చేజారినుందా? పాశమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఫ్యాక్టరీని గతంలో ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులకు ప్రశ్న. బీజేపీ సభ్యత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన నిర్ణయం. మృతుల కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్.
బీఎంసీ ఎన్నికల వేళ ఒంటరి పోరుకు కాంగ్రెస్ పై పెరుగుతున్న ఒత్తిడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.